వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ ప్రశాంత్ని. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఓ లైక్ చేయండి. నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక్కడ రోడ్ అండ్ మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ పోస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 15 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ సెక్టర్ అండ్ అకౌంటింగ్స్లో ఉంటుంది, గ్రేడ్ 2. అలాగే పే స్కేల్ చూసుకుంటే డిప్యూటీ మేనేజర్ పే స్కేల్ చూసుకుంటే ఇక్కడ 50,000 to 1,60,000 రూపీస్ వరకు పర్ మంత్ ఉంటుంది. ఇంక్రీజ్ ఉంటుంది, మంచి శాలరీ, పొజిషన్, మంచి ప్రమోషన్ బట్టి మంచి శాలరీ పెరుగుతూ వస్తుంది. ప్రమోషన్స్ కూడా మంచిగా ఉంటాయి. ఏజ్ లిమిట్ 34 years దాటి ఉండకూడదు అభ్యర్థులు. అలాగే సిఎంఏ ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంకామ్, ఎంబీఏ, ఫైనాన్స్ చేసి ఉండాలి, ఈక్వివలెంట్ డిగ్రీ. ఇక్కడ చూసుకుంటే ప్రిపరేషన్, మానిటరింగ్, జాబ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్, ప్రాజెక్ట్స్ ఫైనాన్సింగ్ ఇంక్లూడింగ్ ఇతర నాలెడ్జ్ కలిగి ఉండాలి. కాస్టింగ్ ప్రాజెక్ట్స్ మొత్తం, ట్రెజరీ మేనేజ్మెంట్ ఆఫ్ బ్యాంక్ గ్యారెంటీస్ మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మొత్తం పోస్టులు 15 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ జనరల్ క్యాండిడేట్స్ కోసం 8 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ 1 పోస్ట్ ఉంది. ఓబీసీ 3 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 1 పోస్టు. టోటల్ 15 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్టు పీడబ్ల్యూబీడి వాళ్ళకు ఉంది, ఒక పోస్టు. అలవెన్సెస్ చూస్తే ఆల్ ఇన్ ఎడిషన్ పే కూడా ఉంటుంది. టీఏ ట్రావెలింగ్ అలవెన్సెస్, ఇతర అలవెన్సెస్ పర్ ఎన్హెచ్ఐడిఎల్ రూల్స్ ప్రకారం. ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, ఏజ్ దాటి ఉండకూడదు. క్యాండిడేట్స్ ఎవరైతే నేపాల్ సబ్జెక్ట్ భూటాన్ లేదా నేపాల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే సిఏ క్వాలిఫికేషన్, సిఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఫైనాన్స్ ఈక్వివలెంట్ డిగ్రీ చేసి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years, అభ్యర్థులకు 5 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అదర్ ట్రైబ్స్కి, బ్యాక్వర్డ్ క్లాస్కి 3 years, ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ 15 years బెంచ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పర్సన్స్కు 15 years. అలాగే ఎస్సీ ఎస్టీ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 15 years ఉంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకు 13 years. అండ్రెజూస్ అలాగే బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగిన అభ్యర్థులు పర్సన్ విత్ 10 years. జనరల్ క్యాండిడేట్స్ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది. అలాగే 5 years చూసుకుంటే ఇక్కడ 5 years ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనం ఫిబ్రవరి 28 ఉదయం 10 గంటల నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది.
అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 27 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఎలిజిబుల్ టెస్ట్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, స్క్రీనింగ్ టెస్ట్, అలాగే జనరల్ అవేర్నెస్, అనలిటిక్స్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ ఎబిలిటీ ఉంటుంది. సెకండ్ స్టేజ్ చూసుకుంటే ఇక్కడ సెలక్షన్ స్పెసిఫిక్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టెస్ట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు సెకండ్ టెస్ట్లో అప్లికెంట్స్ హూ ఈజ్ క్వాలిఫై ఎలిజిబుల్ టెస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ చూసుకుంటే ఇక్కడ ప్లేస్మెంట్ అలొకేషన్, ఎవరైతే మెరిట్ లిస్ట్లో టాప్ ఉన్న అభ్యర్థులకు ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. 14 రీజనల్ ఆఫీస్లో వివిధ స్టేట్స్లో హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేట్ చూసుకుంటే గ్రూప్ 1 స్టేట్స్ గ్రూప్ 1 అస్సాం, మణిపూర్, నాగాలాండ్, ఈ 3 స్టేట్స్ గ్రూప్ 1 స్టేట్ వస్తుంది. అలా గ్రూప్ 2 చూస్తే అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, ఈ గ్రూప్ 2 స్టేట్స్ ఇక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది. ఈ స్టేట్లో మీకు ఏ స్టేట్లో వస్తే ఆ స్టేట్లో వెళ్ళాల్సి ఉంటుంది. గ్రూప్ 3 స్టేట్ చూసుకుంటే ఇక త్రిపుర, సిక్కిం, వెస్ట్ బెంగాల్, నార్త్ బెంగాల్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అలా గ్రూప్ 4 చూసుకుంటే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈ 4 స్టేట్లో గ్రూప్ 4 స్టేజ్ ఉంటుంది. ఈ స్టేట్స్కి ఎవరైతే ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళు అక్కడ పంపించడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో డిప్యూటీ మేనేజర్గా ప్లేస్మెంట్ అపాయింట్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ కూడా చూస్తారు. మెడికల్ బోర్డు వారి ఆధ్వర్యంలో మెడికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది అపాయింట్మెంట్ ముందు. అలాగే ప్రొహిబిషన్ చూసుకుంటే ఎవరైతే జాయినింగ్ అయిన తర్వాత 2 years కంపల్సరీగా ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది. అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాక 2 years కంపల్సరీగా ప్రొహిబిషన్ సక్సెస్ఫుల్ ట్రైనింగ్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. చూసినందుకు ధన్యవాదాలు. మీరు ఎవరైతే అప్లై చేయాల్సుకున్న మెయిల్ ద్వారా చూసినందుకు ధన్యవాదాలు.